श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, అందరికీ నా ఆత్మీయ వందనం. మనం ఈరోజు సమస్త గురువుల యొక్క ఆశీస్సులతో మరియు దత్తాత్రేయుని యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మనం చక్కగా ఆ యొక్క స్వామి చరితను మనకు అందించినటువంటి వాసుదేవానంద సరస్వతి గురించి తెలుసుకుందాం. ఈ వాసుదేవానంద సరస్వతి మాన్గావ్ అనేటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి మాన్గావ్ అనేటువంటి గ్రామంలో జన్మించినటువంటి వాడు. అలాగే గణేష్ భట్టు, రమాబాయి వీరి తల్లిదండ్రులు. వీరికి జన్మించినటువంటి స్వామి ఉపనయనం చేసిన తర్వాత ఒక ఆదర్శవంతమైనటువంటి యువకుడు ఎలా జీవించాలో జీవిస్తూ ఆదర్శ బ్రహ్మచారిగా ఉంటూ వివాహం అయిన తర్వాత ఒక సదాచార సంపన్నుడైన ఆచారమైనటువంటి బ్రాహ్మణోత్తముడు సంసారంలో ఎలా ఉండాలో అలా ఉంటూ త్రిసంధ్యను పాటిస్తూ ఆచరిస్తూ ఉన్నటువంటి వాడు మన వాసుదేవ శాస్త్రి. వీళ్ళ వంశంలో వాసుదేవ శాస్త్రి జన్మించేటువంటి దానికి ముందే మన గురుచరిత్ర చదవడం అనేది వాళ్ళ వంశాచారంగా వస్తున్నటువంటి అంశం. కాబట్టి ఈ వాసుదేవ శాస్త్రికి ఆ గురుచరిత్ర చదవటం అనేది అలవాటుగా మారిపోయింది. సరే, ఒకరోజు ఒక వ్యక్తి, వీళ్ళు బ్రాహ్మణులు కదా, ఎంతోమంది సలహాల కోసం వస్తూ ఉంటారు కదా, అలా ఆ సలహాలకు వచ్చేటువంటి నేపథ్యంలో ఒకరు వచ్చి ఇన్ని సలహా అడుగుతారనమాట. అయినా నువ్వు ఎవరో ఒక బ్రాహ్మణోత్తముడికి గోవును దానం చెయ్యి అని చెప్పి చెప్తాడన్నమాట. సరే, ఈయనకి తెలియకుండా ఈయన తమ్ముడు ఏం చేస్తాడు, గోవు వస్తుంది కదా అని ఆశపడి ఆ గోదానాన్ని ఆయనే పుచ్చుకొని గోవును తీసుకొస్తాడు. సరే, దానం పుచ్చుకున్న తర్వాత సోదరుడికి అనారోగ్యం అనేది సంప్రాప్తిస్తుందన్నమాట. అనారోగ్యం వచ్చిన తర్వాత ఆయన ఎలా అడుగుతాడు. అప్పుడు స్వామి చెప్తాడు, వాసుదేవ శాస్త్రి అంటారు, తీవ్రమైన తపోబలము చేత ఇతరుల యొక్క కర్మ దోషాలను ఎవరైతే నిర్మూలించగల శక్తి ఉందో వాళ్ళు మాత్రమే ఇటువంటి దానాలను స్వీకరించాలి అని. అప్పుడు తమ్ముడికి చెప్తాడు, ఆయన తిరిగి ఆ గోవును ఇచ్చేసేయి అని చెప్తాడనమాట. సరే, ఆ గోవును ఇచ్చిన తర్వాత మరలా తమ్ముడికి ఆరోగ్యం కుదుటపడుతుంది. దీన్ని బట్టి మనం అపాత్రదానం అంటే ఎవరైనా ఇస్తున్నారు కదా అని ఆశపడి ప్రతిదాన్ని స్వీకరించేసేయడం అనే దాని వెనుక ఎంతటి మన తపశ్శక్తి ఇదవుతుందో ఆలోచించవలసినటువంటి అంశం. సరే, ఈ మన వాసుదేవ శాస్త్రి పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని ఈ మహత్తుతో సరే ఆయన గురుచరిత్ర చదువుతూ ఉన్నాడు కదా. ఇప్పుడు దత్తుడు ఈయన యొక్క జీవితంలోకి ఆరంగేట్ చేస్తూ ఉన్నాడు. ఎలా ఈయన తన వైపుకు తిప్పుకోవాలి వాసుదేవ శాస్త్రిని అనేటువంటి ఆ చర్యలను దత్తుడు ఆల్రెడీ మొదలుపెట్టేశాడు. ఈయన ఒకరోజు అడవి మార్గం గుండా వస్తూ ఉంటాడనమాట. అడవి మార్గం గుండా వస్తున్నటువంటి వాసుదేవ శాస్త్రిని ఒక పులి వెంటాడుతుంది. చాలా భయంతో పరిగిస్తుంది. అప్పుడు సీతారాం జుడియా అనేటువంటి వ్యక్తి రూపంలో మన వాసుదేవ శాస్త్రిని రక్షింపబడతాడు. వచ్చి అమ్మ మనం అనుకుంటాం, అయ్యో ఈరోజు ఆ వ్యక్తి ఆ సమయానికి వచ్చి ఉండకపోతే ఏమైపోయి ఉండేదో, ఎలాగో దేవుడిలాగా వచ్చాడు అని చెప్పి అలా ఈయన ఇంటికి వచ్చి నిద్రపోతాడు. నిద్రపోతున్నటువంటి వాసుదేవ శాస్త్రికి స్వప్నంలో దత్తుడు కనిపించి అక్కడ జరిగిన సంఘటన చెప్పి, అది ఎవరనుకుంటున్నావు, అది నేనే అని చెప్తాడన్నమాట.
అది నేనే అని చెప్పగానే ఒక్కసారిగా మనకే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. సరే, అంటే దత్తుని యొక్క రక్షణ వాసుదేవ శాస్త్రికి కలిగింది అనేది. తరువాత మరి కొద్ది రోజులకి ఈయనకి పుస్తకం చదువుతూ ఉన్నాడు కదా, గురుచరిత్ర. దాంట్లో గురుడు యొక్క లీలలను చదువుతూ ఆ నరసోబావాడి యొక్క మరియు ఇవన్నీ చెప్తూ ఉండడం వల్ల అతనికి ఎలాగైనా నరసోబావాడిని నేను దర్శించాలి అనేటువంటి ఆ తపన హృదయంలో కలుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు దత్తుడు ఆయన రేపు ఉదయాన్నే నీవు బయలుదేరి నరసోబావాడికి రా, అక్కడ నీకు గోవింద స్వామి దీక్షితులు వారని ఉంటారు అని చెప్తారు. నీకు ఇంట్లో కూడా అన్నీ కూడా సమకూరుతాయి అని చెప్తాడు. ఇప్పుడే చెప్పాడు గోవింద స్వామి గురించి. నీకు నీ తల్లి అనుమతి ఇస్తుంది నీ ప్రయాణానికి, అంతేకాకుండా చక్కగా నీకు అన్నీ కూడా సమకూరుతాయి, బయలుదేరు రేపు అంటాడు. నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తర్వాత చూస్తే ఆయనకి అన్నీ అనుకూలంగా తల్లి వెళ్ళి రమ్మని చెప్పి ఇవ్వడము, దానికి కావలసినటువంటి ఏదైతే ఉందో వ్యయం అది సమకూరడము, అలా బయలుదేరుతాడు. బయలుదేరినప్పుడు గోరేగావ్ అనేటువంటి ఊర్లో నిద్రిస్తున్నటువంటి సందర్భంలో దత్తుడు మళ్ళా స్వప్న దర్శనమిచ్చి నరసోబావాడిలో నీకోసం గోవింద స్వామి దీక్షితులు ఉంటారు, ఆయన నీకు అన్నీ చూసుకుంటారు, బయలుదేరి రా అని చెప్తాడనమాట. చెప్పగానే ఈయన గోరేగాం నుంచి తిరిగి తెల్లవారి నరసోబావాడికి బయలుదేరుతాడు. నరసోబావాడికి అడుగు పెట్టగానే మన వాసుదేవ శాస్త్రిని పేరు పెట్టి, వాసుదేవా వచ్చావా రా అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి మందిరంలో ఆయన్ని దర్శనం చేస్తాడు గోవింద స్వామి దీక్షితుడు. సరే, అలా కొద్ది రోజుల తర్వాత అలా జరుగుతున్నటువంటి సందర్భంలో కొద్ది రోజుల తర్వాత ఈ గోవింద స్వామి మన వాసుదేవ శాస్త్రి చేత అక్కడ ఉన్నటువంటి పూజారులు ఎవరైతే ఉన్నారో దత్తపాదుకులకు అభిషేకం చేయనివ్వరనమాట. ఇది స్థానబిల్లు అనుకోవచ్చు, ఇతరుల పట్ల అసూయ అనుకోవచ్చు, అక్కడెక్కడ వాడో వచ్చి ఇక్కడ దత్తుడికి దగ్గరైపోతున్నాడు అనేటువంటి ఆలోచన కావచ్చు, వాళ్ళు ఏదైనా కావచ్చు. కానీ ఆయన బాధగా తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడు గోవింద స్వామి దీక్షితుడికి దత్తాత్రేయుడు చెప్తాడు, ఇదిగో వాసుదేవ శాస్త్రి చేత దత్తపాదుకుల అభిషేకం చేయించలేదు, వెళ్ళు నువ్వు అని చెప్పి. అప్పుడు గోవింద స్వామి దీక్షితుడు ఎదురుగా వచ్చి ఆయన చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఆ దత్తపాదుకులకు అభిషేకం చేయిస్తాడనమాట, మందిరంలో తీసుకెళ్ళి. అలా చక్కగా ప్రతి దాంట్లోనూ స్వప్న దర్శనము చేత ఆయన ఆత్మకు చక్కటి మార్గదర్శకత్వాన్ని చేస్తూ ఉన్నాడు మన దత్తాత్రేయుడు. ఇదంతా దేని మహిమ? గురు చరిత్ర మహిమ. కాబట్టి అలా అయిపోయింది. సరే, మళ్ళా కొద్ది రోజుల తర్వాత దత్తుడు స్వప్నంలో కనిపించి గురు చరిత్ర చదువు అన్నాడు. ఇంటి దగ్గర అంటే చదువుతూ ఉన్నాడు ఏదో, కానీ ఇప్పుడు ఇక్కడ చదువు అంటే నా దగ్గర ఆ గ్రంథం లేదయ్యా అని చెప్తాడు. ఇక్కడికి దగ్గరలో మీరజ్ అనే దగ్గర శంకర భట్టు ఉన్నాడు, శంకర భట్టు దగ్గరికి వెళ్ళి గురు చరిత్ర తెచ్చుకో అంటాడు. సరే, శంకర భట్టుకి ఒక స్వభావం ఉంది. తను చదివేటువంటి నిత్యపారాయణ గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథాన్ని ఇతరులకు ఇవ్వనటువంటి స్వభావం కలిగి ఉన్నటువంటి వాడు మన శంకర భట్టు. కాబట్టి ఎలా ఇస్తాడో సరే వెళ్ళాడు. దత్తుని ఆజ్ఞ కదా, దాన్ని మీరే దానికి ఎవరికి ఉంది కాబట్టి దత్తుడు తన భక్తుడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసే కదా వెళ్ళమని చెప్పాడు. అప్పుడు ఆయన అంటాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత శంకర భట్టు నుంచి పుస్తకాన్ని తెచ్చుకుంటాడు సరే, తెచ్చుకున్న తర్వాత ఈ గోవింద స్వామి దీక్షితులు చెప్తారు, నువ్వు నీ సాధనా మార్గంలో సాధనకు ఉత్కృష్టమైనటువంటి స్థానంలో గురు చరిత్రను నువ్వు ఇతర సాధనాలు చేయాల్సిన అవసరం లేదు, గురు చరిత్రనే నీ సాధనగా మలుచుకో అని చెప్తాడు. గురు చరిత్ర పారాయణే నీ సాధనగా మలుచుకో అంటాడు. ఈయనంటాడు, భలే వాళ్ళే బ్రాహ్మణోత్తములు కదా, త్రిసంధ్యలు పాటిస్తున్నాడయా, నేను
ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని, అగ్నిని ఆరాధిస్తూ ఉన్నాను, శిష్టాచార పరాయణుడే జీవిస్తున్నాను, అటువంటి నాకు గ్రంథపారాయణ ఏంటి అని చెప్పి అంటాడనమాట. సరే, ఇప్పుడు దత్తుడు స్వప్న దర్శనం ఇచ్చి స్వప్నంలో మంత్రోపదేశం చేస్తాడు. అలా స్వప్న దర్శనం ఇచ్చి మంత్రోపదేశం చేస్తాడు. ఇప్పుడు ఏమయ్యాడు? ఆయనకి ప్రత్యక్ష గురువు అయినాడు కాబట్టి ఆ గురు చరిత్రను చదువుతూ ఉండని చెప్పి అలా ఆయనకి సరే నర్సోబావాడలో ఉన్నటువంటి ఆయన ఇది అలా సాగిపోయింది. తరువాత ఈయన మాన్గాంలో ఒక 7 సంవత్సరాల పాటు కదలకుండా ఉండాలి అని చెప్పి దత్తుడు ఆజ్ఞాపిస్తాడనమాట మన వాసుదేవ శాస్త్రిని. సరే, ఎలాగైతే కదలకుండా ఉండమన్నాడు కదా అని చెప్పి ఉంటాడు. సరే, కనీసం ఒక దత్తుడి విగ్రహాన్ని తెచ్చుకుందాము, నాతో ఉంచుకుందాము అనేటువంటి ఆలోచనతో ఆ పక్కనే ఉన్నటువంటి గ్రామానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళే సమయానికి ఈయనకి కాగల కార్యం గంధర్వులే చేసి పెడతారన్న విధంగా ఈయన ఏం చేస్తాడు? వెళ్ళేటప్పటికి ఒకరు ఎదురుగా వచ్చి, అయ్యా ఇదిగో రాత్రి మీరు వస్తారని నాకు అందమైన దత్తాత్రేయుని శిల్పి చెక్కమన్నాడని ఒక శిల్పి తీసుకొచ్చి ఇలా వాసుదేవ సరస్వతి యొక్క హస్తాల్లో ఉంచుతాడు. అసలు ఎంత ఆనందం! ఎదురుగా అంటారు చూడండి, కలిసి వచ్చే సమయానికి నడిచి వచ్చే కొడుకు వచ్చాడు, మనం ఎదురుగా వెళ్ళిన వాళ్ళు మనకే ఎదురు వచ్చారు. అట్లా ఆయన పోయినటువంటి ఆ సంకల్పాన్ని ఏమాత్రం ఆలస్యం లేకుండా అందమైనటువంటి ఆ దత్తాత్రేయ విగ్రహాన్ని పొందాడు వాసుదేవ సరస్వతి. సరే, నన్ను తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి మాన్గాంకి వచ్చిన తర్వాత ఈయన రాగానే ఈయన చూసి ఒక స్త్రీ ఎదురయ్యి, అయ్యా రాత్రి నా భర్త స్వప్నంలో కనిపించాడు, గతించినటువంటి నా భర్త కల్లోకి వచ్చి, అమ్మా నా పేరు మీద ఏదైనా మంచి బ్రాహ్మణోత్తముడికి స్థలాన్ని దానం చేయి, కొంత భూభాగాన్ని అని చెప్పాడు. కాబట్టి నేను మీకు ఇవ్వదలుస్తున్నానని చెప్పి కొంత స్థలాన్ని అయితే వాసుదేవ శాస్త్రికి ఇస్తుంది. ఇక్కడ చూడండి, మొదట దానం చేసే విషయంలో తమ్ముడు చేసింది, కానీ ఇక్కడ దేనికోసం దానం జరుగుతుందో మనం గుర్తించవలసినటువంటి విషయం. ఆ జాగాలో ఈ వాసుదేవ శాస్త్రి ఏం చేశారు? చక్కగా ఒక దత్తాత్రేయ మందిరాన్ని కట్టి ఆ మందిరంలో తన ఇష్టదైవం అయినటువంటి ఆ దత్తాత్రేయ విగ్రహం తీసుకున్నాడు కదా, ఆ దత్తాత్రేయుడిని ప్రతిష్ఠించి చక్కగా 7 సంవత్సరాలు ఆయన సాధనలో తల్లీనులవుతూ వచ్చారు మన వాసుదేవ శాస్త్రి. సరే, అలా ఉంది. తర్వాత ఒకసారి మరలా నర్సోబావాడికి వెళ్తాడనమాట ఈయన. ఈ దత్తుడు ఎలాంటి లీల చేస్తాడంటే, వాసుదేవ శాస్త్రికి ఒకసారి దత్త జయంతి చక్కగా చేస్తూ ఉన్నాడు. దత్త జయంతి వస్తుందన్నమాట. ఒకరోజు దత్త జయంతి రోజు ఆయన ఇంటి పేరిటైనటువంటి బంధువులు చనిపోతారు. ఇది వాసుదేవ శాస్త్రికి తెలిస్తే దత్త జయంతి కార్యక్రమాలకు ఆటంకం జరుగుతుంది అని చెప్పి ఎవరు కూడా ఆయనకి ఆ వార్తను చేరవేయకపోయేసరికి స్వామి ఈ వాసుదేవ శాస్త్రి యథాతథంగా దత్త జయంతి రోజు మందిరంలోకి అడుగు పెట్టబోతూ ఉంటాడనమాట. అప్పుడు దత్త అక్కడ ఆ దత్త అంటే పిలిచిన పలికేవాడు దత్తుడుగా అక్కడ ప్రసిద్ధి చెందుతూ ఉన్నాడు. ఏ భక్తులైనా వెళ్ళి తమ యొక్క లోపల ఉన్నటువంటి బాధాతప్త హృదయాలతో విన్నవించుకున్నది ప్రతిదీ జరిగిపోతూ ఉంది. పిలిస్తే పలికే దైవంగా దత్తుడు అక్కడ విరాజిల్లుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ లోపలికి ప్రవేశిస్తున్నటువంటి శాస్త్రిని దత్తుడు ఏమన్నారు? శివ ఆగు, నువ్వు మైల్లో ఉన్నావు, నన్ను తాకవద్దు అని. చూడండి ఎంత అద్భుతం! ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు సంభాషించుకున్నట్టుగా ఉంది కదా. సరే, ఏంటి అని చెప్పి ఆయన వెనక్కొస్తాడు. ఏంటి అని విచారించి చూస్తే ఆయన బంధువు. అలాగే ఒకసారి కొన్ని పంచాంగాల ప్రకారం వాటి ప్రకారం ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు కదా, ఈరోజు సూర్యగ్రహణం చంద్రగ్రహణం అని చెప్తారు కదా. అలా చంద్రగ్రహణం సూర్యగ్రహణం అంటున్నటువంటి సమయంలో పంచాంగాలన్నింటిలో కూడా గ్రహ ప్రభావం ఏమాత్రం మనకి
ఉండదు. కాబట్టి యథాతథంగా మీరు ఇక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు ఈ ఆంధ్రదేశం అని చెప్పినట్లుగా పంచాంగంలో ఉందట. కానీ ముందు రోజు వాసుదేవ శాస్త్రికి స్వప్నంలో కనిపించి దత్తుడు, అయ్యా రేపు నాకు నైవేద్యాన్ని గ్రహణం కాబట్టి నైవేద్యాన్ని దేన్ని కూడా నాకు సమర్పించవద్దు, నాకు ఆహారాన్ని ఏమీ సమర్పించవద్దు అని చెప్పాడట. అట్లా తన భక్తుణ్ణి అలా ఎన్నో దర్శనాల ద్వారా నిదర్శనాలను కలిగిస్తూ విశ్వాసంతో తను అంటిపెట్టుకుని ఉండేలా చేస్తూ వస్తున్నాడు నా దత్తుడు. సరే, అలా సాగిపోతున్నటువంటి సందర్భంలో ఒకరోజు ఈయన తల్లితో కలిసి నరసోబావాడిలో నిద్రిస్తూ ఉన్నాడట, ఒక ధర్మశాల తీసుకొని. అంటే ఒక అక్కడికి వెళ్ళినప్పుడు ఉండేటువంటి ఒక గది అనుకోండి. సరే, ఆ రోజు రాత్రి స్వప్నంలో దర్శనమిచ్చి దత్తుడు చెప్పాడు, ఇది శిథిలమయ్యింది నుంచి వచ్చేయండి. సరే, తెల్లవారు లేచాడు. లేచి సంధ్యాదులు నిర్వర్తించి తన తల్లిని ఇంకా బయలుదేరుదాము, దర్శనానికి వెళ్దామని చెప్పి పిలుస్తూ ఉన్నటువంటి సందర్భంలో పిలిచాడు. అలా తల్లి బయటకు వచ్చి వీళ్ళిద్దరూ అలా ఒక అడుగు వేశారో లేదో, వీళ్ళు నిద్రిస్తున్నటువంటి ఆ యొక్క భవనం ఏదైతే ఉందో అది కుప్ప కూలిపోయినట్టు వీళ్ళ కళ్ళ ముందు. అంటే ఆపద్బాంధవాయ అనుకుంటాం కదా, రాబోయేటువంటి ఆపదను ముందరే గ్రహించి తన భక్తుడికి తెలియజేసి దాని నుంచి రక్షించినవాడు. అలా ఆయన వాళ్ళని అలా కాపాడాడు. సరే, ఈయన భార్యతో కలిసి అనేక దత్తభక్తుడికి దత్తక్షేత్రాలు దర్శించాలంటే అంతటి ఉత్సుకత ఉంటుందన్నమాట. తన గురువు యొక్క ధామాలు కదా అవన్నీ. కాబట్టి అలా దత్తక్షేత్రాలను దర్శిస్తూ ఉన్నటువంటి భార్యతో కలిసి దర్శిస్తూ ఉన్నాడట. ఒకరోజు ఆ నరసోభవాడిలో ఉండగా ఆయనకి దత్తుడు స్వప్న దర్శనం, ఈ రోజు నుంచి 4వ రోజు నేను మీ ఇద్దరిని నా సన్నిధిలోకి తీసుకుంటాను అని చెప్పాడు. తీసుకుంటానని చెప్పగానే ఏమాత్రం తడబాటు లేకుండా మన వాసుదేవ శాస్త్రి అంటాడు, అయ్యా నాకు సన్యసించాలని తీవ్రమైన కాంక్ష ఉంది, నేను సన్యసించాలి, కాబట్టి అయితే తీసుకువెళ్ళాలనుకుంటే ఆమెను తీసుకెళ్ళు అన్నాడు. ఏమాత్రం దత్తుడి నోటి నుంచి ఇంకో మాట లేదు. మనం అంటాం చూడండి, చావు పుట్టుకులు అనేవి భగవత ఇది అని. కానీ విశ్వ కళ్యాణం కోసం నువ్వు పాటుపడాలనుకున్నప్పుడు ఈయన చేత బృహత్ కార్యాలు ఎన్నో జరగాల్సింది ఉంది కదా. ఆ విశ్వకైన తన ప్రయోజనం కోసం ఏదో ఈ యవ్వనంలో చూడండి, ఆ యవ్వనంలో ఏదో అనుభవించాలి, చేయాలి, తన భార్యను కూడా ఉంచి మళ్ళీ అయ్యా నాకుంది కాంక్ష, నన్ను ఇలా వదిలేయి. అప్పుడు విశ్వ కళ్యాణం కోసం పాటుపడే వాళ్ళని ఎవరినైనా భగవంతుడు మన శంకరాచార్యుల జీవితంలో కూడా ఎన్నోసార్లు ఆయనకి ఆయుష్ని దారబోస్తారు వాళ్ళ గురువులు. అట్లా ఎన్ని అంటే నేను రాను అంటే తీసుకెళ్ళేదానికి ఏ దేవుడు సిద్ధంగా ఉండడు. కాకపోతే మనం ఎంచుకున్న లక్ష్యానికి సరైన మార్గం లేనప్పుడు, ఇక్కడ మన జీవితంలో చేయవలసినటువంటి పనులు ఆగిపోయినప్పుడు ఆ జీవి, ఎంతోమందిని చూస్తూ ఉంటాం మనం, మంచంలో ఉండి అబ్బా భగవంతుడా వీళ్ళని తీసుకెళ్తే బాగుండు కదా అన్నా కానీ వాళ్ళు అలానే ఉంటారు. అట్లా రుణానుబంధం చేత, కర్మబంధాల చేత ఈయన విశ్వ కళ్యాణం కోసం పాటుపడాలనే ఉద్దేశంతో సన్యసించాలి అన్నాడు. సరే, వాసుదేవ శాస్త్రి ఈయన తెల్లవారి భగవంతుడు ఏ మిష లేకుండా జీవుని తీసుకెళ్ళాడు కదా బొందిలో, ఈ శరీరంలో నుంచి. ఆమెకు కలరా వ్యాధి సోకుతుంది. ఆ కలరా వ్యాధి వల్ల 4 రోజులు దాకి ఆమె శరీరాన్ని వదిలేయడం జరుగుతుంది. అలా 4 రోజులకి శరీరం, ఆయన చెప్పాడు కదా 4 రోజులకి నా సన్నిధానంలో చేర్చుకుంటానని. అలాగే అతను ఇప్పుడు ఈయనకున్నటువంటి ఆ భవబంధం ఏదైతే తొలగిపోయిందో ఇప్పుడు పూర్తి స్వేచ్ఛాపరుడైపోయాడు మన వాసుదేవ శాస్త్రి. ఆమెకు చెయ్యవలసినటువంటి కర్మల్ని 14 రోజున నిర్వర్తించి చక్కగా అనుమతి తీసుకున్నాడు. అప్పటికి తల్లిగారు ఉన్నారో లేదో తెలియదు. ఆయన సన్యసిస్తాడు. ఇక్కడ మనకి బాపు సాహెబ్ జోక్ బాబాని అడుగుతాడు, బాబా మీలాగా నేను ఎప్పుడు అవుతాను అయ్యా, నీకున్న భవబంధాలు తొలగిపోతే అప్పుడు సన్యసిస్తూలే అని. అలాగే చివరికి జోక్ ఉన్నటువంటి ఆ బంధం భార్య చనిపోగానే ఆయన చక్కగా సన్యసిస్తాడు బాపు సాహెబ్ జోగ్.
అలాగే మన వాసుదేవ శాస్త్రి కూడా ఇప్పుడు వాసుదేవ శాస్త్రిగా ఉన్నటువంటి ఈయన పూర్వనామధేయం వాసుదేవానంద సరస్వతిగా మారింది. ఈ వాసుదేవానంద సరస్వతి అయిన తర్వాత ఈయన సన్యాస ధర్మంలో ఆచరించవలసినటువంటి కఠోరమైనటువంటి ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ కూడా చక్కగా నిర్వర్తిస్తూ ప్రతి దాంట్లో చూడండి, ఆయన యవనంలో ఉన్నప్పుడు ఆదర్శ బ్రహ్మచారిగా ఉన్నాడు. గృహస్థుడైన తర్వాత సదాచార బ్రాహ్మణుడు ఎలా ఉండాలో అలా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు కూడా సన్యాస ధర్మంలో ఏటిని ధర్మబద్ధంగా పాటించాలి అటువంటి వాటినన్నిటినీ కఠోరంగా శ్రమించి పాటిస్తూ వచ్చినటువంటి గొప్ప యోగి అనవచ్చును మన వాసుదేవ సరస్వతి. సరే, ఈయన 24 చాతుర్మాసాలు చేశాడట వాసుదేవానంద సరస్వతి. అనేక తీర్థయాత్రలు చేశాడు, అనేక క్షేత్రాలను దర్శించాడు. అలా ఆయన 24 చాతుర్మాసాలను చేసి ఇక్కడ ఒకసారి గిరినార్ పర్వతం మీదకి వెళ్తాడు వాసుదేవానంద సరస్వతి. వెళ్ళిన తర్వాత అవి 1000 మెట్లని అక్కడ మన దత్తుని యొక్క నిజపాదుకులు ఉంటాయట. ఎందుకని ఎంతోమంది భక్తులు ఆనందంతో అక్కడికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినటువంటి అప్పుడు స్వామి కొద్ది దూరం నడిచిన తర్వాత ఆయన ఎన్నో తీర్థయాత్రలు చేస్తూ వస్తున్నాడు కదా, వయస్సు ప్రభావమో ఏమో మరి బాగా అలసిపోయాడట, ఆకలి. అప్పుడు గుజరాతీ వేషధారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా ఇదిగో ఆకలి తీర్చుకో అని చెప్పి కొన్ని పూరీల్ని వాసుదేవానంద సరస్వతికి ఇవ్వడం జరిగిందట. ఆ వాసుదేవానంద సరస్వతి ఆ వాటిని తిరస్కరించగానే ఈయన నేను కేవలం నాసిగా ఉంటే నీవు మాత్రం అట్లా ఎందుకు కొనటం లేదు అని చెప్పి గద్దించి వెళ్ళిపోయాడట ఆ గుజరాతీ వాడిని. ఇలా గద్దించి వెళ్ళిపోయాడు. ఏంటి అని చూస్తే ఆయన ఎవరో కాదు, నా తండ్రి. అంటే ఆపత్ సమయంలో వీటన్నిటినీ చేయవలసింది ఏంటి అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఆయన వెళ్ళిపోయాడు. సరే, అనేక యాత్రలు చేస్తూ మానవాసుదేవ శాస్త్రి తిరుపతి, ఇంకా శ్రీశైలము, ఇలా తిరుపతి మీద నుంచి మన నెల్లూరు, వాసుదేవ శాస్త్రి నెల్లూరు కూడా వచ్చారు. అది మా అందరి గర్వకారణం, నెల్లూరు వాసుల యొక్క గర్వకారణం. సరే, అలా వెళ్తూ శ్రీశైలము, ఇకపోతే రాజమండ్రిలో అన్నీ తిరిగి మచిలీపట్నము, కాకినాడ ఇవన్నీ తిరుగుతూ ఆయన రాజమండ్రిలో మాకు అప్పారావు సార్ ఉన్నారు రాజమండ్రిలో. ఆయన చెప్తూ ఉంటారు, సాయి యొక్క నామము ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదట వినిపించినటువంటి ప్రదేశం రాజమండ్రి వాస్తులుగా మేము ఎంతో ధన్యులము అని చెప్తూ ఉంటారు. సరే, మన సాయినాథుణ్ణి నా సోదరుడు అని చెప్పి మనకి దాసగను లీల ఉంది కదా, ఆయన వచ్చిన తర్వాత ఆయన నా సోదరుడు, నన్ను కనిపెట్టుకొని ఉండమని చెప్పు అని చెప్పినటువంటి లీల మనందరికీ విదితమే. అలా ఈయన రాజమండ్రికి వచ్చినటువంటి స్వామి మన సాయినాథుని యొక్క అవతారాన్ని కథ చెప్పింది. శ్రీపాద శ్రీవల్లభలో పిఠాపురంలో అవతరించారని, వారు జన్మస్థానం ఏదైతే ఉందో అది చూపెట్టి అక్కడ దత్తపాదుకుల్ని ప్రతిష్ఠించి అలా పాదవల్లభ యొక్క వైభవాన్ని కూడా పెంచినటువంటి ఘనుడు వాసుదేవానంద సరస్వతి. అలా ఆయన అక్కడ ఉండి సప్త గోదావరులు అంటారన్నమాట. అంటే ఆ నది 7 పాయలుగా చీలినటువంటి ఆ గోదావరి నది యొక్క అన్నింటినీ దర్శించి చివరికి కాకినాడలో సముద్ర స్నానం చేశాడు. ఆ సప్త గోదావరుల పేర్లు 7 పాయలుగా ఉంటుందట ఆ తల్లి. వశిష్ట, కోటిలింగ, కౌశిక, వృద్ధ గౌతమి, భరద్వాజ, ఆత్రేయ, తురీయ అనేటువంటి 7 పేర్లతో ఆ సప్త గోదావరి అని పిలుస్తూ ఉంటారట. సరే, ఇకపోతే దత్తపాదుకుల్ని అక్కడ ప్రతిష్ఠించారని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కాకినాడ చేరి మరలా మన స్వామి శృంగేరి పీఠాధిపతి, అంటే శంకర భగవత్పాదులకు సమానమైనటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి శుద్ధానంద భారతీ స్వాముల వారిని కలుసుకున్నాడట ఆయన.
శ్రీ నృసింహ భారతీ స్వామి శంకరాచార్య మఠంలో కలిసినప్పుడు ఆయన ఆ యొక్క నృసింహ భారతీ స్వామి అన్నారు, ఈయన సాక్షాత్తు దత్తాత్రేయుడే, నడయాడే దత్తాత్రేయుడే ఈ యోగి ఎవరనుకుంటున్నారు అని చెప్పి వాసుదేవ శాస్త్రికి స్టేట్మెంట్ ఇచ్చాడు మన శృంగేరి పీఠంలో ఉన్నటువంటి అతను నృసింహ భారతీ స్వామి. సరే, ఇక్కడ పోతే ఈయన 1908లో ముక్తాల్లో చాతుర్మాస్యం చేశారు. తర్వాత 1910లో మరలా రాజమండ్రిలో ఉన్నటువంటి శృంగేరి పీఠం, శంకర మఠాల యొక్క ఆధీనంలో ఉండేటువంటి ఆ శృంగేరి పీఠంలో భక్తవత్సలుడు అనేటువంటి పేర ఇప్పటికి కూడా మాకు రాజమండ్రి వెళ్ళిన వాళ్ళు చాలామంది అవకాశం ఉన్నంత వరకు కూడా ఆ మందిరాన్ని దర్శిస్తూ ఉంటారు. మా గుంటూరు దగ్గర ఆదిపూడి సాయిరామ్ సార్ ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. రాజమండ్రి మాకు ఇక అప్పారావు సార్ అయితే చెప్పనేబడలేదు. ఆయన చక్కగా అక్కడి నుంచి కార్యక్రమాలు అన్నీ కూడా వాట్సాప్ ద్వారా మాకు పంపిస్తూ ఉంటారు. అలా ఈయన 1910లో ఆ భక్తవత్సలుడు అనే పేరిట ఆ యొక్క స్వామి ప్రతిష్టాపన చేసి చక్కటి కార్యక్రమాలను చేస్తూ రాజమండ్రిలో ఉన్నారు. ఇక 1914లో ఈయన చూడండి, ఈ మధ్యకాలంలో 1910 మరియు 14 మధ్యకాలంలో దాసగను ఈ రాజమండ్రికి రావడం జరిగి ఉండొచ్చు. ఈ 1914 బహుళ జ్యేష్ఠ అమావాస్య రోజు, చతుర్దశి రోజు తన భక్తులందరినీ, తన శిష్యులను కూర్చోబెట్టుకొని, అయ్యా ఈ అమావాస్య గడియలు అయిపోయిన తర్వాత నేను ఈ శరీరాన్ని త్యజిస్తాను అని చెప్పాడట. సరే, అమావాస్య గడిలో వెళ్ళిపోయాయి. ఆయన ప్రసన్న వదనంతో తన ఇష్ట ఆరాధ్య దైవమైనటువంటి ఆయన ఆరాధిస్తూ వచ్చి తానే ఆ దత్తాత్రేయుడిగా తానుగా మారినటువంటి ఆ అపర యోగీశ్వరులైనటువంటి వాసుదేవానంద సరస్వతి తన ఇష్టదైవం అనుకునేటువంటి ఆ దత్తాత్రేయునికి ఎదురుగా సుఖ ఆసీనులై ధ్యానముద్రలో కూర్చొని తన శరీరాన్ని త్యజించి వేశాడు మన వాసుదేవానంద సరస్వతి. చూడండి, ఎక్కడ మహారాష్ట్ర, ఎక్కడ మాన్గం, ఎన్నెన్ని క్షేత్రాలు తిరిగాడు, ఎక్కడికి వచ్చాడు, ఎక్కడ తన శరీరాన్ని త్యజించాడు. ఈయన గురు 7000 దత్తాత్రేయ స్వామి ఈయన చెప్తారట స్వప్నంలో, ఇదిగో గురు చరిత్ర శ్లోకాల రూపంలో రచించు అని చెప్పి ఆ రచించే దాంట్లో ఈయన 7000 సంస్కృత శ్లోకాలతో కూడిన గురు చరిత్ర అనువదించారు. దాని పేరు సంహితాయన గురుద్విసహస్రి అనేటువంటి పేరున మన వాసుదేవానంద సరస్వతి గురు చరిత్రని సంస్కృతంలో రాయడం అనేది జరిగింది. ఇట్లా ఆ వాసుదేవానంద సరస్వతిని గురించి తెలుసుకునే దానికి మనకి అవకాశాన్ని కల్పించిన, తెలియజేసేలాగా చేసిన, మనకందరికీ చక్కటి ఆమోదయోగ్యమైనటువంటి గురు చరిత్రను పరిచయం చేసిన ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు కూడా మనకు చిరస్మరణీయులు కదా. గురు చరిత్ర సరైన గురువుని నీకు చూపెడుతుంది, నీలో గురి కుదిర్చి ఆ మార్గంలో పయనించేలా చేస్తుంది అనేదానికి విదితం. ఎందుకు అంటే వీళ్ళని మనం గురు చరిత్రలో ప్రవేశించే ముందు చక్కగా దీన్ని అందించినటువంటి వారి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకి ఎంతైనా ఉంది. కాబట్టి చక్కగా ఆ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారి గురించి తెలిపేకునే అవకాశాన్ని కల్పించినటువంటి ఆ సమస్త విశ్వగురువులు మరియు అపరదత్తాత్రేయుడు ఈ దత్త స్వరూపాలే కదా ఈరోజు మనందరినీ అలరారిస్తున్నాయి. ఇక ఈ దత్తుడి గురించి మనం మాటల్లో చెప్పుకోవాల్సిన అవసరమే లేదే. అత్రి అనసూయల పుత్రుడై తనను తాను భక్తుల కోసం దత్తం చేసుకున్నటువంటి ఆ అపరదత్తాత్రేయుని యొక్క స్మరణలో
మనకి అటువంటి దాన్ని అందించినటువంటి శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వాసుదేవానంద సరస్వతి కంటే కూడా ముందు ఒక గురు చరిత్ర ఉందనేది వాళ్ళ తండ్రి చదువుతున్నారు. అంటే గంగాధర సరస్వతి రాసినటువంటి ఒకటి మనకి అందుతూ ఉంటుందన్నమాట. కాబట్టి తర్వాత ఈ గురు చరిత్రలో ఉన్నటువంటి విషయాల్ని ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సమస్త విశ్వ గురు మండలికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేసుకుంటూ, జై సాయి సమర్థ, జై జై సాయి సమర్థ, జై గురుదేవ దత్త.